హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈ వీడియో ఏమి చేసేదంటే వంకాయ గుజ్జు, వంకాయ కాల్స్ చేసి గొజ్జు చేసేది ఫ్రెండ్స్. చూపిస్తాను. ఇది ఇంట్లో వచ్చేసి ఎంత బాగుంటుంది, సింపుల్గా చేసుకునేది. టేస్ట్ చాలా బాగుంటుంది, ముద్దుకి అన్నంకి అంతా చాలా బాగుంటుంది. అది ఎట్లా చేసేది చూపిస్తాను. చూడండి, దానికి ఏం కావాలని చూపిస్తాను. దగ్గర పెట్ట వంకాయలో కొత్తిమీరకు ఆడుగుతాం, ఎరగడ్డలో పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డలు, తిరుగుబాతి సాసులు, కరివేపాకు, చింతపండు నానేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు వంకాయలు కాల్చుకుంటుంది చూడండి. స్టవ్ పైన అంటించిన స్టవ్. సోమవారం పోతే ఒక వారం చూడండి. ఇప్పుడు కాలుతా ఉండదు వంకాయలు, ఇట్లా కాల్చుకోవాలా కంప్లీట్గా చుట్లు. సిమ్లోనే కావాలి, సిమ్లోనే కావాలా, లోపలంతా మెత్తగా కావాలా, లోపలంతా మెత్తగా కావాలా. ఒక కంబిలో కుచ్చుకొని పెట్టుకుంటే కూడా ఇంకా ఈజీ అవుతుంది ఫ్రెండ్స్. అది జల్లెడలో సరిగ్గా రాలేదు, అంతే సలాక్లా పెట్టినాము. ఉడుకు ముట్టుకునేకైతే ఉండలే, ఇది ఈజీగా ఉంటుంది. ఇది పెట్టినాము. ఫ్రెండ్స్ చూడండి, కాలుతా ఉంది. ఇంకా చూడు కాలలా, బాగా కాలుకున్నాం. చాలా మమ్మీ, చాలా కలరా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, కరెక్ట్గా అయింది అది. ఇంకా దీన్ని ఎత్తుకొనేసి అవి నల్లగా ఉన్నదంటే అయితే ఇలా అయితే వెళ్తుంది ఇట్లా. సో ఏం సక్సెస్ అయిందా ఫ్రెండ్స్? చూడండి, ఉడికిపోయిన తీసేస్తూ ఉండదు క్లీన్గా. పైన ఉండే పొట్టంతా తీసేయాల. ఉడికిపోయినే వచ్చేది అది, ఉడికిపోయినే వచ్చేది అది. కొంచెం ఆరిపోతే వచ్చేలాక ఉడికిపోయి నీట్గా వచ్చేసింది చూడండి. చెప్పండి మమ్మీ. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, పచ్చిమిరకాయలు ఎంచుతుంది. పచ్చిమిరకాయలు ఆయిల్ లేకుండా అట్లే ఊరికే ఇట్లా తెచ్చేసుకునే చప్పట అంటుంది. ఎదురా గ్యారంటీనా? చూడండి ఫ్రెండ్స్, ఇది ఏగింది అది, ఆయిల్ లేకుండా ఏగింది అది. అల్మత్ ఎక్కి చాలు. ఫ్రెండ్స్ చూడండి, చేతిలో కూడా పిసుకొని వేయచ్చు, లేదా మిక్సీ కూడా వేసుకోవచ్చు. అట్లా పచ్చిమిరకాయలు కదా, కారం అవుతుంది అంటే మిక్సీకి వేసుకోవచ్చు. మిక్సీకి ఒక 4 సుడులు తిప్పి. ఏం లక్కీ, ఏం విన్నది? చికెన్ లక్కీ కోసం, లక్కీ కోసం. ఎల్లిగడ్డలు ఫ్రెండ్స్, అదే కొంచెం జడ్జి బిజ్జి చేసుకోవాలా. ఇట్లయితే చాలు.
ఎత్తుకున్నాయి అంట పచ్చిమిరకాయలు తీసి చేసుకొచ్చిండే ఫ్రెండ్స్. ఏం కవి చింతపండు పిసికిసి దీని పొట్టంతా ఎత్తేయండి. చేతికొచ్చా పిసికేసి ఇట్లా అంత క్లీన్గా తొక్కెత్తేసి అట్లా తేయాలి. పురా ఎంచాల అంత తెల్లగడ్డ నేనే ఈ మిక్సీకి వేసింది. ఇది మిరపకాయలు పచ్చిమిరపకాయలు వంకాయ వేసి దీంట్లోకి అంతా తీసుకోండి. పెద్దగా బుగుడుగా నున్నగా పిసికిపోండి. ఎర్రగడ్డలు కొత్తిమీర ఇప్పుడంతా పిసికినది అయిపోయిందా? తిరుగుబాటు వేసుకోవాలా? పెట్టుకుంటే చూడండి తిరుగుబాటు పెడతాం ఇప్పుడు. కొంచెం ఆయిల్ కొంచెం ఆయిల్ 1 స్పూన్ అంతే. చూడండి బాగా వంకాయ వేసి పిసికి కలిపినది క్లీన్గా చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. ఇది ముద్దుకి అన్నంకి భలే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేది. దీంట్లోకి వేసుకునేది ఫ్రెండ్స్. ఇప్పుడు తిరిగిపోతుంటే దాంట్లోకి వేసుకోండి. గొజ్జు కొంచెం చేసుకోవడం కొంచెం ఉడుకుడుకు అన్నము ఏదైనా వచ్చింది. నెయ్యి సాలర్ నెయ్యి ఇప్పుడు నెయ్యి వేసిన ఇప్పుడు గుజ్జు కలిపేదే ఉండేది. కొంచెం కలిపించేది ఫ్రెండ్స్. మా అమ్మకి ఇస్తా ఉన్నాను వంకాయ గుజ్జు అన్నము. ఎట్లుందమ్మా? బాగుందమ్మా. ఉడకనమ్మ గొజ్జు నెయ్యి బాగుంది. ఏదో వేణా బాగుంది. బాగుందమ్మా.
ఇంకొకతే ఇట్లే కలుపు. ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్, నెయ్యి వేసినాము, సూపర్గా ఉంది. ఇలా వేణు ఇప్పుడు తింటే నాకు తినే కదంట. అది ఊరితో తినచ్చు కదా. వేణు చాలా బాగుంది. వేణు అవ్వా మమ్మీ. ఫ్రెండ్స్ నా చేయి ఎంత అన్నమైంటుంది, ఏం అనుకోదండ కలిపేటప్పుడు. ఎట్లుందా వెనక? వచ్చేస్తామా? ఇంకొక తిప్పలకే చల్తా మీరు కొందరా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మధ్యలో అంటే ఇంట్రెస్ట్గా తింటారు, నేను కూడా ఇంట్రెస్ట్గా తింటా ఉన్నాను, చాలా బాగుంది. ఇదే మాది సింపుల్గా మీరు చేసి చూడండి, కమెంట్స్లో పెట్టండి ఎట్లుంటుంది అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మా వీడియో లాస్ట్ వరకు చూసిందంటే థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ మై లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.